మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞత, దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ శుభములు కలుగునుగాక. వందనాలండి. ఈరోజు దేవుడు నాకు పెట్టిన ఒక భారాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. దేవుడే ప్రతి పరిస్థితులలో వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరచువాడు. లోకంలో మనము పుట్టాం, ఏదో ఒక రోజున మనం చనిపోతాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితంతో ముడిపడి ఉంటుంది. దానిని బట్టి వారి జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. బైబిల్లో ఇలా చెప్పబడుతుంది. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వాక్యం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి వచ్చిన ప్రయోజనము ఏమి అని ప్రభు బాధతో అన్నాడు. చాలామంది లోకంలో ఉన్న వాటిని సంపాదించుకొని దేవుడు లేకుండగానే చనిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు అన్న సంగతి అనేక మందికి తెలియట్లేదు. ఈరోజు ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన పౌలు గారు దైవజనులు ఏం చెప్పారంటే, మొట్టకైతే బ్రతుకుటే క్రీస్తు, చావైతే నాకు లాభము అని పౌలు గారి సాక్ష్యం ఉంది. ఈరోజు మన జీవిత సాక్ష్యం ఏమిటి? దేని కొరకు జీవిస్తున్నాం? ఎందుకొరకు బతుకుతున్నాం? జీవించే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశ్న వేసుకొని ఆ ప్రకారంగా జీవించగలిగితే మన జీవితాలు ఎంతో ధన్యకరంగా ఉంటాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మేము సత్యమునకు విరోధంగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాం. సత్యమునకు విరోధంగా మేమేమీ చేయలేం. అయితే సత్యమునకు అనగా ప్రభు కొరకు మేము ఏమైనా చేయగలుగుతాం. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రభువారు మనకు ప్రాణం పెట్టి మన ఉన్న శాప జీవితం నుండి, పాప జీవితం నుండి ప్రభువారు తన ప్రాణం పెట్టి తన రక్తమును ధారవోసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి విజయ జీవితాన్ని ప్రభువు ఇచ్చాడు. ఇక జీవించువారు ప్రభువు కొరకే జీవించాలని లేఖనంలో ఉంది. ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యంలో, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాం. జీవించడానికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి అని కళాఖండితంగా పౌలు గారు తన ఆత్మీయ పిల్లలకు ఆయన సెలవిచ్చినారు. ఈరోజు మనం ప్రాణం పోయేంత వరకు దేవుని కొరకే జీవించడం ఒక తీర్మానం, ఒక సమర్పణ మనం చేయవలసి ఉంది. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేయండి. ప్రభు కొరకే బతికితే ప్రభు కోసం బతుకుతానన్న సమర్పణ చేయండి. రోమీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయంలో 8వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము అని
ఇక్కడ దేవుని పిల్లలు సాక్ష్యం ఇస్తున్నారు. బ్రతికిన ప్రభు కోసమే, చనిపోయిన ప్రభు కోసమే. ఏముంది ప్రియులారా ఈ లోకంలో? మనం తీసుకెళ్ళేది ఏమీ లేదు కదా. కాబట్టి లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కనుక ఈ లోకంలో ఎవరెవరో పుడతారు, ఏదేదో సంపాదిస్తారు, వెళ్ళిపోతారు. కానీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనలను తన మరణము ద్వారా మనల్ని బతికించిన మన ప్రభువు మరణము పొందినంతగా ఆయన తన ప్రేమను మన కొరకు ఆయన చూపించాడు. బతికితే ప్రభు కోసమే బతకడానికి ఈ లోకంలో అయ్యా నీ కొరకే జీవిస్తానని ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం, ఒక సమర్పణ చేయవలసి ఉంది. ప్రియ దేవుని పిల్లరా, సత్యముకు విరోధంగా మేము ఏమీ చేయలేము. సత్యము నిమిత్తం మేము సమస్తమును చేయగలుగుతాం. ఏంటి కారణం ఏమిటి? ఆలోచన చేయగలిగితే ప్రభువు వారు చెప్పిన మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వాక్యంలో, ఇక మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ కూడా లేదు. దుష్టుడైన సాతానుడు ఈ లోకానికి అధికారిగా అతడు వ్యవహరిస్తున్నాడు. తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఈ లోకాన్ని. కనుక మనము ఈ లోకాన్ని మనం జయించాలి. లోకంలో ప్రత్యేకమైన జీవితాన్ని మనము జీవించగలగాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 8 నుండి 10 వాక్యాలు మనము చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారిని సాతానుడు ఒక కొండ మీద తీసుకువెళ్ళి, ఇదిగో కనబడుతున్నంతా కూడా నా రాజ్యం, నీవు నాకు సాగిలపడి నమస్కరిస్తే నేను ఈ రాజ్యాన్ని నీకు ఇస్తాను, ఈ రాజ్యం అంతటి నేను నీకు ఇచ్చేస్తాను, నాకు సాగిలపడి నమస్కరించు. వెంటనే సాతాన పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అనెను. వెంటనే ఆ మాట చెప్పగానే సాతానుడు పారిపోయాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, సాతాను గుప్పెట్లో లోకంలో ఉంచుకొని ఉన్నాడు. గర్జించు సింహం వలె వాడు లోకంలో వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. తనకు సమయము కొంచెమని ఎరిగి బహు క్రోధంతో ఉన్నాడు. తన యొక్క అనుచరులు అనబడిన సాతాను దయ్యపు కార్యాలు, దయ్యాలను సృజించుకొని ఆ దయ్యముల ద్వారా దేవుని కార్యాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో పాడు చేయడానికి, ఏర్పాటు చేయబడిన వారి సైతం మోసగించి పడగొట్టడానికి సాతాను అనుచరులైన దయ్యములు పనిచేస్తున్నాయి, దురాత్మలు పనిచేస్తున్నాయి. వాయుమండలంలో ఇవి ఉంటూ ఈ భూలోక మండలం అంతా తిరుగుతూ ఉన్నాయి. నేను మీకు ఒక శ్రేష్టమైన సంగతిని ఈరోజు మీకు చెప్పడానికి మీ ముందున్నాను. దయచేసి కాలాలను, సమయాలను దేవుడు తన చేతుల్లో ఉంచుకొని ఉన్నాడు. కాలము, సమయం మన ఎదుట ఉన్నప్పుడు మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు లేని జీవితం వ్యర్థం. ఆయన మనల్ని పుట్టించుకున్నాడు, సృజించుకున్నాడు. ఈ శరీరము ఆయనది. మనలో ఉన్న జీవ ఆత్మ ఆయనది. మనం కాదు. మనము ఆయన ప్రజలం. ఆయనే మనలను ఏర్పాటు చేసుకున్నాడు. తన స్వరూపమందు, తన పోలికలో మనల్ని సృష్టించుకున్నాడు. కనుక మన జీవితం పవిత్రపరిచినాడు తన రక్తం ద్వారా. ఇక జీవించే జీవితం ఆయన కొరకే జీవించేటట్టుగా
మనం జీవించాలి. కొన్ని వాక్యాలు నేను మీకు చదివి వినిపిస్తూ ఉంటాను, శ్రద్ధగా వినండి ప్రియులారా. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, మీరు లోక సంబంధులు అయిన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను లోకము నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది. లోక సంబంధులైన వారిని లోకము వారిని ప్రేమిస్తుంది, స్నేహిస్తుంది. అయితే దేవుడు మనల్ని లోకము నుండి ఆయన ఏర్పాటు చేసుకోండి కనుక లోకం మనల్ని ఏం చేస్తుందంటే ద్వేషిస్తుంది, దూషిస్తుంది. సమయం దొరికినప్పుడల్లా బాధిస్తుంది. కొన్ని మాటలు నేను మీకు చెప్తాను ప్రియులారా. లేఖనాల్లోకి వెళ్ళి కొన్ని ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్నామో, మనం ఈ లోకములో నుండి మనం వేరు చేయబడ్డాం. ఆయన వారుగా జీవించడానికి మనం పిలువబడ్డాం. మనము బ్రతికిన చనిపోయిన ఆయన కొరకే జీవించే తుది శ్వాస వరకు ఈ జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక ఆయన కొరకే జీవించడానికి పోరాడుదాం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యంలో, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా? ఎవరితో యుద్ధం? మన విరోధి అయిన అపవాది సాతానుడు, సాతాను యొక్క దురాత్మల సమూహముతో మన పోరాటం కనుక ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఇక్కడ అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు అంటే ఫుట్నోట్లో వంకరైన, అంటే లోకంలో ఉన్న దేవుడు లేని ఈ ప్రజలు, పాపంతో జీవించున్న ఈ ప్రజలు మూర్ఖులు, వంకరైన ప్రజలు, వక్ర బుద్ధి, వంకర త్రోవల్లో జీవిస్తూ ఉంటారు. కనుక ఈ తరమ వారికి వేరే రక్షణ పొందుడి. కాబట్టి వేరే అంటే వారు రక్త సంబంధికులైన వారు, బంధువర్గమైన వారి నుండి మనం వేరుగా మన రక్షణ జీవితాన్ని కొనసాగించాలి. లోకంలో ఉన్న సాంప్రదాయాలు, లోకంలో ఉన్న పద్ధతులు, లోకంలో ఉన్న వాటన్నిటి నుండి మనం వేరు చేయబడాలి. అప్పుడే మనము రక్షణలో మనం కొనసాగగలుగుతాం. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, లోకము మనల్ని ఎప్పుడు కూడా తన వైపుకు ఆకర్షించడానికి లోకంలో ఉన్న యజమానులు, అధికారులు, పెద్దలు, యవనస్తులు, అనేక మంది రక్షణ పొందిన దేవుని పిల్లలను లోకము తన ఆకర్షణల చేత తన రంగుల వలయంలోనికి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 18 వాక్యాల్లో ఇలా రాయబడి ఉంది. కొన్ని సత్యాలు మీకు తప్పకుండా చెప్పాల్సి ఉంది ప్రియులారా. ఈ కొత్త సంవత్సరంలో మన జీవితం ఎలా ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. చూడండి ప్రియులారా, 1, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. కాబట్టి మనం విశ్వాసులంగా ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడు. మన విశ్వాసం కర్త అయిన దేవుని వైపు చూచుకుంటూ సాగిపోవాలి. కాబట్టి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అని రాయబడి ఉన్నది. 2వ విషయం ప్రియులారా, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? యేసుప్రభువు వారు తన కల్వరి రక్తం ద్వారా, తన శిలువ మరణము ద్వారా దేవుని నీతిని మనకు అనుగ్రహించాడు. మనం దేవుని నీతిని వెతుకుతూ ఈ లోకంలో
జీవించాలి. కాబట్టి నీతి జీవిస్తుంది, దుర్నీతి జీవిస్తుంది. మనం దేవుని నీతి కలిగి మనం జీవించాలి ప్రియులరా. అవన్నీ వివరించడానికి సమయం చాలదు. మూడవది, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. వెలుగు ఎప్పుడు కూడా ఉన్న స్థితిని రుజువు చేస్తుంది. కంటి కనబడేటట్టుగా జీవితాన్ని బట్టబయలు చేస్తుంది. తెరచిన పుస్తకంలాగా మన జీవితాన్ని చేస్తుంది. కాబట్టి దాపరికం ఉండకూడదు. మనం అందరికీ ప్రత్యక్షత కలిగిన జీవితంలో మనం జీవించాలి. మరుగుగా ఉండకూడదు. మనం మాటల్లో కానీ క్రియల్లో కానీ రహస్యమైన జీవితం మనలో ఉండకూడదు. మనం వెలుగు సంబంధంగా పిలువబడ్డాం. వెలుగు ఎప్పుడు కూడా ప్రత్యక్షపరిచేది, అందరికి కనబడేది. అందరూ వెలుగులో ఉండడానికి ఇష్టపడతారు. కాబట్టి వెలుగునకు చీకటికి ఏమి పొత్తు. కాబట్టి వెలుగు సంబంధంగా ప్రత్యక్షంగా ప్రభు కొరకు ఈ లోకంలో మన క్రియలు కనబడేట్టుగా ఉండాలి. చీకటి జీవితం మనలో ఉండకూడదు. తర్వాత నాలుగవది, క్రీస్తుకు బెలయాలతో ఏమి సంబంధం. విగ్రహ ఆరాధన సంబంధమైన దైవపు కార్యాలు మన జీవితంలో ఉండకూడదని అక్కడ రాయబడి ఉంది ప్రియులారా. తర్వాత ఐదవది, అవిశ్వాసితో విశ్వాసకి పాలెక్కడది. కాబట్టి మనం అవిశ్వాసితో మనం కలిసి జీవిస్తున్నప్పుడు మరి నీకు ఏం పాలు వస్తుంది? అవిశ్వాసితో జీవిస్తే అవిశ్వాసి పొందుకునే శిక్ష నీ మీదకి వస్తుంది. కాబట్టి అవిశ్వాసి జీవితం వేరు, విశ్వాసి జీవితం వేరు. విశ్వాసికి ఎన్నో దేవుడు ప్రతిఫలములు దేవుడు అనుగ్రహించున్నాడు. అవిశ్వాసికి ఒకటే ప్రియులరా, నిత్య నరకం. మీ ఆత్మీయ క్షేమం కోసమే నేను ఈ మాటలు చెప్తున్నాను. ఆరవ విషయం, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. కాబట్టి మనుషులు ఏవేవో రూపాలతో విగ్రహాలు చేసుకొని దేవుడుగా వారు ఆరాధిస్తున్నారు. నేను మీకు ఒక మాట చెప్తున్నాను. మా తండ్రి నన్ను కన్నాడు. బాగా అర్థం చేసుకోండి. నేను మా తండ్రిని నేను కనలేను. దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. నేను దేవుణ్ణి సృష్టించవచ్చా? అది దాని భావం. కాబట్టి మనుషుడు దేవుని చేత సృష్టించబడితే మనుషుడు దేవుణ్ణి బొమ్మలుగా విగ్రహాలుగా చేసుకొని ఆరాధిస్తున్నారు. అది చాలా విరుద్ధమైన క్రియ. ఈ విషయాన్ని మీరు సరిగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఏడో విషయం, మనం జీవమగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో సంచరింతును, నేను వారి దేవుని, వారు నా ప్రజలో ఉన్నారు. మనం దేవుని పిల్లలంగా పిలువబడ్డాం. దేవుని పిల్లలంగా జీవించే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన మన మధ్య సంచరించే దేవుడు, మన మధ్య ఉండేవాడు. చూడండి ప్రియులారా, 8వ విషయం, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. కనుక లోకస్తుల్లో మనం నడవచ్చు, మాట్లాడవచ్చు, మనం ఏదైనా చేయొచ్చు. కానీ ఒక విషయాన్ని మీ ముందు ఒక విషయం పెడుతున్నాను. అది ఏంటి అంటే, మనం ప్రభు కోసం బతుకుదాం, ప్రభు కోసం జీవిద్దాం. లోకంలో మనుషులు మనతో పలకరిస్తారు, వారు మనతో ఉంటారు. కానీ మన జీవితం అన్నిట్లో ప్రత్యేకంగా ఉండాలి. వారిలో బయలువెడలి మీరు ప్రత్యేకముగా ఉండుడి అంటే వారి జోలి మీకు ఉండకూడదు, వారు చేసే కార్యాలు మీరు చేయకూడదు, వారి జీవితం లోపలికి మీరు వెళ్ళకూడదు. మీరు దేవుని సంబంధులు, దేవుని కొరకే మీరు జీవించాలి. తర్వాత 9వది, అపవిత్రమైన దానిని ముట్టకొడి అని ప్రభువు సెలవిచ్చినాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిని ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు సెలవిచ్చున్నాడు.
నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మీకు తండ్రినే ఉంటాను, మీరు నాకు కుమారులు, నాకు కుమార్తెలు. సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో బొందులో ప్రాణవంత కాలం మనం ఆయనకు కుమారులుగా, ఆయనకు కుమార్తెలుగా మనం జీవించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఎప్పుడైతే ప్రభు కొరకు జీవించడానికి మనము ముందుకు వస్తామో, ప్రభు కొరకు జీవించడానికి ఎప్పుడైతే మనం కొనసాగిపోతామో, లోకం మనల్ని ఏం చేస్తుందో మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే సాతాను బహు క్రోధంతో ఉన్నాడు. సాతాను దేవునికి విరోధిగా పనిచేసేవాడు. వాని కార్యాలు, వాని తంత్రములు అనేక మంది తనను అనుసరించు మనుషుల ద్వారా ఏమేం చేస్తాడో తెలుసా? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10 నుండి 12 వాక్యాలు ప్రభువారు చెప్పిన ఆ విషయాలు మీకు చదివి వినిపిస్తున్నాను. నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి నిమిత్తం ఎప్పుడైతే మనం ప్రభు కొరకు మనం జీవిస్తామో మనకు హింసలు ప్రారంభమవుతాయి. మాట ద్వారాను, లేకపోతే క్రియల ద్వారాను, ఏదో రీతిగా లోక సంబంధులు వారు మనల్ని హింసించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనం ఏదైనా కొందామనుకుంటే దాన్ని వారు మనం పొందేటట్టుగా సహకరించరు. ఇలాంటి కార్యాలను వారు మనకు విరోధంగా పనిచేస్తూ ఉంటారు. చూడండి ప్రియులారా, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను నిందించి నా నిమిత్తం జనులు మిమ్మను నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు. మీరు ధన్యులు, నా నిమిత్తం మీరు వీటిని సహించండి, మీరు ధన్యులు. మీకు ముందున్న ప్రవక్తలు కూడా ఇలా చేశారు, మీరు ఓర్చుకోండి. అవును, అసత్యం లోకంలో ఉంది. యేసయ్య సత్యం మనకు అనుగ్రహించినాడు. సత్యానికి అసత్యానికి భూలోకంలో పోరాటం జరుగుతుంది. మనం సత్య సంబంధులం. అబద్ధమునకు జనకుడైన అపవాది పిల్లలు అబద్ధికులు. అబద్ధానికి అనగా అబద్ధ ప్రజలకు, దేవుని ప్రజలు అనబడిన సత్య సంబంధులకు లోకంలో వైరం ఏర్పడి ఉంది. యుద్ధం జరుగుతుంది. మాటల్లో మనం సత్యమే చెప్తాం, కానీ వారు అబద్ధ సాక్ష్యం, అబద్ధపు మాటలతో మనల్ని గాయపరుస్తారు, మనకు విరోధమైన కార్యాలు జరిగిస్తూ ఉంటారు. అయితే ప్రభు చెప్తున్నాడు, మీరు ధన్యులు, నా నిమిత్తం మీరు సహిస్తే మీరు ధన్యులు అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మరోసారి ప్రభు పక్షంగా నా చేతులు జోడించి మీకు నా వందనాలు చెల్లిస్తున్నాను. లోకంలో మనం ప్రభు కొరకు ఏమైనా అవ్వడానికి, అందుకోసమే సత్యం కోసం ఏమైనా అవ్వడానికి సిద్ధమేనా అని తమ్మనైలో పెట్టాను. దేవుని కోసం అనగా సత్యం కోసం ఏమైనా అవ్వడానికి సిద్ధమేనా? చాలామంది నేటి కాలంలో, నిన్నే అనంతపురంలో సువార్త చెప్పడానికి ఒక వ్యాన్ తీసుకొని వారు సువార్త చెప్తూ వెళ్తున్నప్పుడు ఆ సువార్త వాహనాన్ని నుజ్జు చేశారు అనంతపురంలో. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, అనేక ప్రాంతాల్లో దేవుని ప్రజలను గాయపరుస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో గాయపరుస్తున్నారు, మరి కొన్ని ప్రాంతాలలో ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, వెలివేస్తున్నారు, చంపుతున్నారు. మణిపూర్లో జరిగింది అదే కదా. సత్యం కోసం ఏమైనా అవడానికి సిద్ధమేనా? మన తీర్మానాలు
మన సమర్పణ మనం ఈ నూతన సంవత్సరంలో చేయవలసింది. బతికి ప్రభు కోసం బతుకుదాం ప్రియులారా. 37వ కీర్తన 12వ వాక్యం ఇలా చెప్తుంది, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. భక్తిహీనులు నీతిమంతులను చూచి చెడ్డగా తలస్తారట. అంత మాత్రమే కాదు, వారిని చూచి పళ్ళు కొరుకుతారట. కారణం, వారు సత్య సంబంధులు, వారి సత్యపు మాటలు, వారి యొక్క సత్యపు ప్రవర్తన వారికి నచ్చదు. మరో వాక్యం చూపిస్తున్నాను. 37వ కీర్తన 32వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపచుతురు. కాబట్టి ఈ భక్తిహీనులు నీతిమంతులు ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు చంపుదామా అని పళ్ళు కొరుకుతూ వారు పొంచి ఉంటారు చాటున. ఈరోజు ప్రియ దేవుని ప్రేర, ఏదో రోజున మనం చనిపోవలసిందే, ఏదో రోజున మనం చనిపోవలసిందే. అయితే లోకం మనల్ని దూషిస్తుందని, ద్వేషిస్తుందని అని ప్రభువు ముందుగానే చెప్పడం జరిగింది. మన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభు కొరకు మనం కూడా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఏదో రీతిలో ప్రభు కొరకు మనం హతసాక్షులు అవడానికి కూడా మనం సిద్ధపడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారి జీవితంలో జరిగిన ఓ సంగతిని మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యంలో, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. అవును, మనం ఎవరికి యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్తే వారికి మనం శత్రువులు అయిపోతాం. వారు పాపంలో ఉన్నప్పుడు అది తప్పు అంటే వారు మనల్ని ద్వేషిస్తారు, దూషిస్తారు, హింసిస్తారు. మనతో వారు శత్రుత్వం పెట్టుకుంటారు. మంచివారు కాదు అని మనల్ని గురించి చెడ్డగా మాట్లాడతారు. కనుక ఈ లోకంలో ప్రభువారు ఎలా ఆయన జీవించాడో, సత్యం కోసం ఆయన సమాధి అయిపోయాడు. నీవు కూడా సత్యం కోసం ఏమైనా అవడానికి నువ్వు సిద్ధపడాలి. అలా నిక్కచ్చిగా, నిష్కళంకంగా, పవిత్రంగా, పరిశుద్ధమైన భక్తి నువ్వు చేయాలి. మనమందరం దేవుని కొరకు పిలువబడ్డాం. దేవుని కొరకు జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో విషయాలు మనం ధ్యానం చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో విషయాలు మనం వినవచ్చు ప్రియులరా. కాబట్టి మనం ప్రభు కొరకే బోధిగంతముల వరకు సాక్షులంగా జీవితం బతికితే ప్రభు కోసమే జీవించడానికి ఆయత్తపడతాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుతున్నాను. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారి మీద వారిని అసహించుకోదురు. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రియులారా, ఎవరికైనా మనం లోకంలో బుద్ధి చెప్తే వారు మన మీద పగపడతారు. అలాగే యథార్థంగా మనం మాట్లాడితే మనల్ని లోకం అసహించుకుంటుంది. ప్రభువును అలాగే అనేక ప్రజలకు ఆయన బుద్ధి చెప్పినప్పుడు పగబట్టారు. ఆయన సత్యం మాట్లాడితే, యథార్థంగా మాట్లాడితే ఆయన అసహించుకొని సిలువకు అప్పగించినారు. ఈరోజు మనం ప్రభువు వలె నిజమాడి యథార్థంగా మనం జీవిస్తే అవసరమైతే ప్రభు కొరకు హతసాక్షులంగా ఈ లోకంలో మనం జీవించవలసి ఉంది. త్వరగా నేను మీకు కొన్ని ఆత్మీయ సత్యాలు చెప్పాలని నేను ఆశిస్తున్నాను ప్రియులారా. ఇవి చాలా అవసరమైన విషయాలు మీకు తెలియచేస్తున్నాను. చూడండి, బాప్తిస్మిచ్చు యోహాను రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడాడు.
మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యంలో, ఏలనగా నేను నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, వెంటనే రాజుగారు కోప్పడి జైల్లో వేశాడు. సత్యం ఎప్పుడు కూడా ఖైదీగా ఉండదు. సత్యం ఎప్పుడు కూడా జయం అనుగ్రహించేది, ఎక్కడ బందీగా ఉండదు. ఎవరు బంధకాలు వేయలేరు సత్యానికి. కనుక ఓ రోజున రాజుగారి యొక్క జన్మదినంలో తన ఉంచుకున్న ఆమె కుమార్తె నాట్యం ఆడినప్పుడు, ఆ కుమార్తె నాట్యానికి ముగ్ధుడై నీకేం కావాలి అన్నప్పుడు, తల్లి ప్రోద్బలముతో బాప్తిస్మ యోహాను యొక్క తలను నరికి పళ్ళెంలో పెట్టి నాకిమ్మని తల్లి ప్రోత్సహించినప్పుడు, ఆ కుమార్తె ఆ కోరిక అడిగింది. రాజు గద్దించలేకపోయాడు. అదేమి కోరిక? అతడు నీతిమంతుడు, నన్ను పాపములో నేను ఉన్నప్పుడు నన్ను గద్దించాడు అని చెప్పాల్సింది. కానీ ఆమె కోరిక మేరకు బాప్తిస్మ యోహాను చెరసాల్లో ఉన్నప్పుడు బంట్రోతు వెళ్ళి అక్కడే కత్తితో తన తలను ఛేదించి నరికించి ఓ పల్లెల్లో ఆమెకు కానుకగా బహుమతిగా బాప్తిస్మ యోహాను యొక్క తలను బహుకరించడం జరిగింది. ప్రియ దేవుని పిల్లరా, చనిపోయింది, చంపింది బాప్తిస్మ యోహాన్ని, సత్యాన్ని కానీ కాదు. సత్యం సజీవంగానే ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మన జీవితంలో కూడా సత్యం చెప్పేవారిని కూడా మనం లేకుండా చేయాలని మనం ఏవో ప్రయత్నాలు చేస్తాం. సత్యం ఎప్పుడు కూడా బందీగా ఉండదు. సత్యముని ఎవరు చంపలేరు. అది ఎప్పుడు సజీవంగానే ఉంటుంది. అది ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. సత్యం నిద్రపోదు అంటారు పెద్దలు. సత్యం సజీవంగా మన మధ్య సంచరిస్తుంది ప్రియులారా. కాబట్టి ఒకరోజు ఆ హేరోదు రాజే ఏమయ్యాడు తెలుసా? పురుగులకు పడి చచ్చాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు ఆ హేరోదు రాజు యొక్క జీవితం ఎలా ముగిసిపోయిందో మనం అక్కడ చూడొచ్చు ప్రియులారా. మనం ఆ వాక్యాలు మనం చదువుకున్నప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 23వ వాక్యం, అతడు దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచేను. పురుగులు పడి చచ్చాడు. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా, ఆ తర్వాత స్తెఫన్ ఆ యూదా ప్రజలతో అబ్రహాం మొదలుకొని మోషే, యాకోబు, ఇక భక్తులందరితో దేవుడు మాట్లాడి విజయ జీవితాన్ని ప్రసాదించిన ఆ విజయాల గురించి, ఎలా సముద్రాన్ని ఎలా పాయలు చేసి ఇశ్రాయేలుకు విజయం ఎలా ఇచ్చినాడు, అలా ప్రజల పక్షంగా దేవుడు చేసిన కార్యాలను చెప్తూ, మీరెందుకు సత్యాన్ని మీరు ఎదిరిస్తున్నారు, మీరెందుకు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు, మీరెందుకు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నారని మాట్లాడినప్పుడు వారు రాళ్ళు తీసుకొని రాళ్ళతో కొట్టి చంపేశారు. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 54వ వాక్యంలో వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పళ్ళు కొరికిరి. 58వ వాక్యం, పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రవి చంపిరి. ఇలాగా ఎవరైతే దేవుని పక్షంగా సత్యాలు మాట్లాడుతున్నారో ఆనాటికి ఈనాటికి ప్రభు పక్షంగా నిలవబడి మాట్లాడిన ప్రతి వారిని ఈ రీతిగానే హింసిస్తున్నారు. అయితే వారు చనిపోయిన తర్వాత వారు పరలోకానికి చేర్చబడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా,
పౌలు గారి జీవితంలో మనం చూస్తాం ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 13వ వాక్యం. పౌలు ఏం మాట్లాడుతున్నాడు? ఇంతెందుకు మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసేదిరేలా, నేనైతే ప్రభువైన యేసు నామం నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానని చెప్పాను. 63 సంవత్సరాల వయస్సులో ప్రభు కొరకు శిరఛేదనం చేయబడ్డాడు. తలను నరికేశారు. ఆయన చివరిలో ఒక మాట చెప్పారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6-7 వాక్యాల్లో, నేనిప్పుడు పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. పౌలు గారు కూడా దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక దేవుని పక్షంగా నిలబడేది ఇంకెవరున్నారు తెలుసా? ఆయన నమ్మిన శిష్యులు మాత్రమే ఆయన పక్షంగా ఉన్నారు ప్రియులారా. వారి జీవితాలు దేవుని కొరకు ఏ రీతిగా వారు జీవించినారో, ఏ రీతిగా ప్రభు కొరకు చనిపోయారో నేను క్లుప్తంగా వివరణ ఇస్తాను, రాసుకోండి. ఏ శిష్యుడు ఏ రీతిగా చనిపోయాడో అనే విషయాన్ని వరుసగా నేను మీకు తెలియచేస్తున్నాను, వివరిస్తున్నాను. చూడండి, మొదటిది పేతురు గారు. ఆయన దేవుని కొరకు ఎలా చనిపోయాడు అంటే తలకిందులుగా సిలువ వేయబడి ఆయన చనిపోయాడు పేతురు గారు. రెండవది ఆంద్రియ ఇంటూ ఆకారపు సిలువ మీద ఆయన చనిపోయాడు. మూడవది యాకోబు రాళ్లతో కొట్టబడి ఖడ్గము చేత చంపబడతాడు. మనకు ఆధారాలు ఉన్నాయి, కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మీకు స్పీడ్గా చెప్పేస్తున్నాను. యాకోబు రాళ్లతో కొట్టబడి ఖడ్గముతో చంపబడ్డాడు. నాలుగవది యోహాను గారు వృద్ధుడై ఇంటి వద్దనే ఆయన చనిపోయాడు. ఐదవది బర్తిలోమయి అనగా నతనీయేలు. ఈయన ఎలా చనిపోయాడంటే చర్మము వలవబడి శిలువ వేయబడ్డాడు ప్రియులారా. ఆరవ శిష్యుడు పిలుపు తలకిందులుగా శిలువ వేయబడి చనిపోయాడు. ఏడవది తోమ ఈటతో పొడవబడి చనిపోయాడు. 8వ శిష్యుడు యాకోబు శిలువ వేయబడ్డాడు, చనిపోయాడు. 9 మత్తయి సజీవ దహనం చేయబడ్డాడు, అంటే సుంకరి అయిన మత్తయి. 10వ శిష్యుడు తద్దయి అనగా తద్దయి అని పేరు గల లెబ్బయి. ఈయన కూడా సిలువ వేయబడి చనిపోయాడు. 11వ శిష్యుడు సీమోను అనగా కనానీయుడైన సీమోను. ఈయన కూడా సిలువ వేయబడ్డాడు. చివరిదిగా మత్తయి రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ఈ రీతిగా దేవుని కొరకు బహుబలమైన సాక్షులను ఆ రోజుల్లో ఈ రోజుల్లో చంపుతున్నారు, భక్తులు చంపబడుతున్నారు. అయితే వారు చంపింది ఎవరిని? శరీరాన్ని, మనుషులను. కానీ నా యేసయ్య చెప్పుచున్న మాట చూద్దాం. లూకాసు సువార్త 12వ అధ్యాయంలో ఆ మాట చదువుకున్న తర్వాత నేను ముగిస్తున్నాను ప్రియులారా. లూకాసు సువార్త 12వ అధ్యాయంలో 4-5 వాక్యాలు. నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలను మీకు తెలియజేతును. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి, ఆయనకి భయపడని మీతో చెప్పుచున్నాను. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లారా, మనం
యేసయ్య ఉన్న చోటికే మనం వెళ్ళాలి. ప్రభు చెప్పిన మాట, ఇదిగో నేను తిరిగి వస్తాను, నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగున మీ హృదయాలను కలవరపడనీయద్దు, నేను వచ్చే వరకు నిబ్బరంగా ఉండండి, ఇదిగో నా శాంతిని మీకు ఇస్తున్నాను, విశ్వాసంతో జీవించమని ప్రభువు సెలవిచ్చి ఆయన వెళ్ళిపోయాడు. మనం ఆయన కొరకే ఎదురు చూడాలి. ఎక్కడ ఆయన నిమిత్తం సేవ జరుగుతుందో అక్కడ దేవదూతలు ఉంటారు. ఆయన భక్తులైన వారి దగ్గర దేవదూతలు చూస్తూ జీవగ్రంథంలో వారు చేయించిన సేవ గురించి ప్రభువుకు చెప్పినప్పుడు మన జీవితం ప్రతిరోజు కూడా లిఖించబడుతుంది. మనం చేస్తున్న ప్రతి పనిని గురించి దేవుడు రాసుకుంటున్నాడు, తప్పక ప్రతిఫలం ఇస్తాడు. ఈ లోకంలో ఆయన కొరకు జీవిస్తే చాలు. ఆ రీతిగా సత్యం కోసం ఏమైనా అవడానికి సిద్ధమైన ఆ ప్రియ దేవుని పిల్లరా, ప్రభు కొరకు ఈ లోకంలో జీవితాం, ఆయన కొరకు కనుమూద్దాం. సత్యం కోసమే జీవితాం, కానీ సత్యానికి విరోధంగా మనం ఏ పని చేయకూడదు. మే గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.